పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. ఢిల్లీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను సమోసాలమ్మేవాడు. అతని చిన్న దుకాణం ఒక పెద్ద ఎంఎన్సీ ఆఫీస్ ముందే ఉండేది. అతని ఎంతో రుచిగా సమోసా చేసేవాడు. అందుకే ప్రతిరోజూ కంపెనీ వాళ్లు అతని దగ్గరికే వచ్చి తినేవారు. ఒకరోజు ఆ కంపెనీకి చెందిన ఒక మేనేజర్ 2 సమోసాలు కొనడానికి వచ్చాడు. తింటూ సమోసా రుచి చాలా బాగుందని, దుకాణం కూడా ఎంత శుభ్రంగా ఉంచుతున్నావో చెప్పి ప్రశంసించాడు. ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు మేనేజర్ అన్నాడు, నీకు మంచి మేనేజ్మెంట్ స్కిల్సున్నాయి. ఇలా చిన్న దుకాణం పట్టుకుని నీ టాలెంట్ వృధా చేస్తున్నావు. నువ్వూ నాలానే పెద్ద కంపెనీలో పనిచేసుంటే ఈరోజు మేనేజర్ అయ్యేవాడివి. సమోసా అమ్మేవాడు నవ్వి చెప్పాడు, సర్, నిజం చెప్పాలంటే నా పని మీ పనికంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మనిద్దరం మన కెరియర్ మొదలుపెట్టాం. మీరు నాకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ జీతం తీసుకొని మొదలుపెట్టారు. కాని ఈరోజు నేను మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. వాదించాలని ప్రయత్నిస్తూ అన్నాడు, కాని సమాజంలో నాకీ ఎక్కువ గౌరవం. నా పిల్లల భవిష్యత్తు కూడా సేఫ్. సమోసా అమ్మేవాడు మళ్లీ నవ్వి అన్నాడు, సర్, ఒక్కసారి వినండి. మనిద్దరం ఎన్నేళ్లు కష్టపడి పనిచేశాం. కాని ఒకరోజు నా కొడుకు ఈ బిజినెస్ తీసుకుంటాడు. నేను నిర్మించిన దానిపైనే ముందుకు వెళ్లగలుగుతాడు. అతను జీరో నుంచి మొదలెట్టాల్సిన అవసరం లేదు. కాని మీ సంగతి? మీరు చేసిన కష్టఫలితం మీ పిల్లలకు కాకుండా మీ బాస్ పిల్లలకే ఉపయోగపడుతుంది. మీరు 10 ఏళ్లు కష్టపడ్డారు. రేపు మీ కొడుకు జీరో నుంచే మొదలెట్టి అదే కష్టం పడాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సార్, నిజంగా ఎవరు టాలెంట్, టైము వృధా చేస్తున్నారు? మేనేజర్ నిశ్శబ్దంగా తల ఊపి 50 రూపాయలిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే కొన్ని సంవత్సరాలు చాలామందికి కష్టంగా అనిపించే విధంగా జీవించడం, తర్వాత మిగతా జీవితాన్ని చాలామందిలా కాకుండా ప్రత్యేకంగా గడపగలగడం. విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.